ఓకే సార్. యాక్చువల్‌గా మన ఈ లైఫ్ స్టైల్‌లో కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? క్యాన్సర్ ఇందాక అనుకున్నట్టుగా క్యాన్సరు కేవలం ఒట్టి డైట్ వల్ల క్యాన్సరు చెప్పలేము. ఓన్లీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆహార కాలుష్యం, మనం తినే అన్ని ఆహారాలు కాలుష్యమైనవి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వల్ల అన్ని రకాల ఆహారాలు కాలుష్యమైనవి. అలాగే మనం తాగే నీరు కూడా కాలుష్యమైంది. ఎప్పుడైతే పెస్టిసైడ్స్ మనం వాడుతున్నామో పంటలకు, అవి గ్రౌండ్ వాటర్లోకి చేరిపోయి ఆ గ్రౌండ్ వాటర్ని మళ్ళీ మనం తాగడం వల్ల మనకు నీరు కూడా కాలుష్యమైంది. అలాగనే మనం పీల్చుకున్న గాలి ఏదైతే ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈరోజు అనేక రూపాల్లో మనకు ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఆ ఇండస్ట్రీలో భాగంగా ఈ పొల్యూషను మనం వాడే పెట్రోల్ అయితే ఉంది, డీజిల్ అయితే ఉంది, వాహనాలు వాడటం వల్ల కూడా పొల్యూషన్ పెరగడం వల్ల ఈ మూటి వల్ల క్యాన్సర్ యాక్చువల్గా అనేక రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది. బట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మాత్రం కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకుంటే డెఫినెట్గా లాంగివిటీ అయితే పెరిగేదానికి క్యాన్సర్ రోగి కూడా కార్బోహైడ్రేట్స్ డైట్ కానీ తగ్గించగలిగితే డెఫినెట్గా రోగి జీవనకాలం పెరుగుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు క్యాన్సర్ పేషెంట్స్? క్యాన్సర్ పేషెంట్టు వాళ్ళ డాక్టర్లు సూచించిన మేరకి మనం క్యాన్సర్ డాక్టర్లు సూచించిన మేరకి తీసుకోవాలి. నిజానికైతే క్యాన్సరు వ్యాధికైనా కూడా ఇప్పుడున్న శాస్త్ర విజ్ఞానం ప్రకారము క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఈ గ్లూకోజ్ని ఇష్టపడతాయండి. ఆ క్యాన్సర్ కణాల మీద ఎక్కువ ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అలాగే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. నార్మల్ శరీర కణానికి క్యాన్సర్ కణానికి తేడా ఏంటంటే, క్యాన్సర్ కణంలో ఎక్కువగా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అలాగనే ఇన్సులిన్ రిసెప్టార్ ఎక్కువ ఉండడం వలన అది ఎక్కువ షుగర్ మీద డిపెండ్ అవుతుంది ఆ కణం. అందువల్ల మనం షుగర్ ఇవ్వడం అనేది ఆపేస్తే క్యాన్సర్ తగ్గేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.